అటాక్ చేసిందేమో మా బాబాయిలు కాదు, కాదు మా మావయ్య ఏమో నమ్మట్లేదు. నమ్మట్లేదు. అసలు పులి వేషంలో వచ్చింది ఎవర్రా? ఛే, అసలు ఏం అర్థం కావట్లేదు. బకరా బంగారాజు గారా? అయ్యి బాబు, అయ్యో బకరా బంగారాజు. హలో, మీరు ఒకసారి మీ డ్రీమ్ గర్ల్ తో మాట్లాడుకోండి. అంకుల్ డార్లింగ్, నిజమా? నాకంత అదృష్టమా? అపర్ణ రామ్మా. ఏంటన్నా? ప్రభాస్ నీతో మాట్లాడటానికి ఊళ్ళుడుతున్నాడమ్మా. ప్రభాస్? హలో, హలో, ప్రభాస్ హియర్. ప్రభాస్ ఏమండి అపర్ణ గారు, ఓ పాట పాడండి. పాడడం రాదండి. పర్లేదండి, నా కోసం పాడండి. ఈ వర్షం సాక్షిగా తెలపని నువ్వు నాకే సొంతం, ఈ వర్షం సాక్షిగా కలపని బంధం, వలపు వానగారాలే పంపుతున్నది ఆకాశం, మెల్లగా కరగని. బాగా పాడారండి. థ్యాంక్స్ అండి. ఇది పత్తికొండ ప్రాపర్టీ అండి. ఏంటయ్యా? అర్జెంట్ అండి, అర్జెంట్ అర్జెంట్. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. కృష్ణ శాస్త్రి గారా? సారీ అండి, నేను నానిగాడు అనుకున్నాను. ఓహో సారీ అండి, నేను నానిగాడు అనుకున్నాను. అరే నాని, నువ్వు రారా. చూడు, వీడి హైట్ ఎంత 2, వీడి హైట్ 6. వీడిని ఎక్కడ పట్టుకున్నావా, వాడిని ఎక్కడ పట్టుకున్నావు తెలియట్లేదు నీకు? బంగారాజు గారు, మీరు ఇలా ద్వంద్వార్థాలతో మాట్లాడేది బాలేదు. మాట్లాడవేంట్రా? రానా? అరే కాకపోతే నిన్ను కృష్ణశాస్త్రి గారు, కృష్ణశాస్త్రి గారు పిలవాలరా నిన్ను? బంగారాజు గారు, మీరేంటి నేనేదో కనపడి చేసినట్టు మాట్లాడుతున్నారు? అమ్మా, మీరు కనపడి చేసినా కనపడకపోయి చేసినా చివరికి కనపడకుండా పోయేది నేనే తల్లి. మీరు లోపలికి వెళ్ళండి, వెళ్ళండి. ఉంటానే. అదేంట్రా, అమ్మాయి పట్టుకుంటే ఓ మెలికి తిరిగిపోయావు, నేను పట్టుకుంటే స్టక్ అయిపోయావేంటి? అమ్మో, ఈ పిల్లని ఫ్యామిలీని ఎలాగైనా కాపాడుకోవాలి. వీళ్ళు యాగా నాపేస్తా. అయ్యా, ఇంకెన్నాళ్ళు ఉంటుంది ఈ యాగం? ఇంకెంతండి, అష్టమి నవమి దశమి 9 రోజులు. అష్టమి నవమి దశమి 3 రోజులు చెప్పి 9 రోజులు అంటారేమిట్రా? ఎన్నాళ్ళు తింటారా మీరు? 2 రోజుల్లో ఈ యాగం ఫినిష్ చేసేయాల్సిందే. మీరు బడ్జెట్ లేదంటే ఏంట్రా బడ్జెట్ లేదంటున్నావు? 9 రోజుల యాగం 2 రోజుల్లో పూర్తి చేయమంటే ఎట్లా సాధ్యం అవుతుంది చెప్పండి? పైగా మీ ఖజానాలో డబ్బులు ఏదంటున్నారండి? మా దగ్గర డబ్బు లేదని చెప్పరా? చూడండి పంతులు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, యాగం మాత్రం శాస్త్రయుక్తంగా జరగాలి. సరేనా? నువ్వురా. అమ్మా చెండి, యాగం పూర్తయ్యే వరకు నువ్వే కాపాడాలమ్మా, నువ్వే కాపాడాలి. ఇలా నాకు నచ్చింది పురుష్. నీ జీవితంలో ఏదైనా మంచి పని చేశావంటే అది ఇదే. ఇక నుంచి నిన్ను రారా పోరా అని పిలవను నాన్న. థ్యాంక్ యూ మై సన్. కాముడు, పురుషోత్తం, కాముడు, పురుషోత్తం, కాముడు, పురుషోత్తం. ఎలా ఉన్నావు కాముడు? 3 రోజుల పసిబిడ్డతో నన్ను వదిలేసి 18 సంవత్సరాల తర్వాత కనపడి ఎలా ఉన్నావు కాముడు అని అడుగుతున్నావా పురుషోత్తం? కాముడు, మీరు వదిలేసి వెళ్ళిపోయాక మాకో మగ దిక్కు కావాలని అదిగో ఆ సుబ్బారావుని చేరదీసి పోషిస్తున్నాను. అలాగా? ఇదేనండి మన కూతురు. కాముడు, మా అబ్బాయి ధనుష్. బాబు నువ్వు మై సన్. నీ చెల్లెలరా? నికృష్టుడా, నిన్ను పందుల తోటలో వేసి తొక్క. ఇది నీకు న్యాయమరా? ఎన్ని సంబంధాలు చూశాను రా. ఒకదానికి కళ్ళు లేవు, ఒకదానికి ముక్కు లేదు, ఒకటి అక్క అవుద్ది, ఒకటి పిన్న అవుద్ది. అన్నీ బాగున్నాయి కదా అనుకుంటే ఇది నాకు చెల్లైంది. ఇంకా నాకు పెళ్ళేలాగా అవుతురా? అది నా తప్పు కాదు మై సన్, గాడ్స్ మిస్టేక్. తలచినదే జరిగినదా దైవం ఎందులకు, జరిగినదే తలచితివా శాంతి లేదు నీకు. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిది, కనిపించని దైవమే ఆ కనులలోన ఉన్నది. అన్నయ్య సన్నిధి జన్మమెత్తితిరా, అనుభవించితిరా, బ్రతుకు సమరములో బ్రతుకు సమరములో నలిగిపోయితిరా. బ్రతుకు సమరములో
మిక్చర్ కోసం పుట్టావురా నువ్వు మిక్చర్ కోసం పుట్టావురా నువ్వు ఆహా ఏం సెంటిమెంట్ యాత్రలకు బృందావనం ఆగు మై సన్. ఏమిటిది? చూస్తే కనిపించడంలా ఈ అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను. షీ ఇస్ మై వైఫ్. కన్న తండ్రిని నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా ఇలా దొంగ పెళ్లి చేసుకుని రావడంలో ఏమిటి నీ ఉద్దేశం? కన్న తండ్రి అయితే చెప్పొచ్చురా, ఊర పందికి చెప్పాల్సిన అవసరం లేదు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. రండి, నా కాళ్ళ మీద పడండి, ఆశీర్వదిస్తాను. ఒరే సునక జనక, నీ పాదాలకు నమస్కారాలు చేస్తే శుభాలు జరగవురా, సకల పాపాలు చుట్టుకుంటాయి. యాండి ఎంత కాదనుకున్నా ఆయన మీకు తండ్రి, నాకు మామగారు. ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకుంటే మనకే మంచిది. పిచ్చి డార్లింగ్, వీడి గురించి నీకు తెలియదే. ఇంతకాలం నువ్వు చిత్తకార్త కుక్కల గురించి వినుంటావు, వీడు చిత్తకార్త పంది. అలా అనకండి. సరే, నీ సెంటిమెంట్ నేనెందుకు కాదనాలి? నేను నమస్కారం చేయను, కావాలనుకుంటే నువ్వు వెళ్ళి చెయ్యి. నన్ను దీవించండి మావయ్య గారు. తప్పుగా భావించద్దు. ఈ రోజుల్లో అమ్మాయిలు వంగితే పాములు వెళ్తున్నాయి. అందుకని ప్రాణరక్షణ కోసం బెల్ట్ బాంబు ఉందేమోనని చెక్ చేసి. ఒరే దరిద్రుడా, నిన్ను చంపడానికి బెల్ట్ బాంబులు కావాలరా? వాడేసిన పాత బ్లేడ్ చాలరా? ఏయ్, నీచుడా, కామ పిశాచి, నువ్వు నా ఇంట్లో ఉంటానికి లేదురా. మంగ, నా మంగ, వలసపోయిన కొంగల, ఇన్నాళ్ళు ఎక్కడికి పోయావే దొంగ? ఛీ, నువ్వు చేసే దరిద్రప్పలు భరించలేక దుబాయ్ వెళ్ళిపోయి మిల్క్ షేక్ గారి దగ్గర వంట మనిషిగా చేరాను. ఆ షేక్ ని తట్టుకోలేక ఉద్యోగం మానేసి ఇండియా వచ్చేసాను. ఏమైతేనే నువ్వు మళ్ళీ నా దగ్గరికి తిరిగి వచ్చేసి. శుభ, ఇప్పుడు కూడా నేను వచ్చింది నీకోసం కాదు. మరే చిన్నప్పుడు నీ దగ్గర వదిలి వెళ్ళిపోయానే, నా బిడ్డ ధనుష్, వాడి కోసం వచ్చాను. అమ్మా, అదిగా బాబు, అమ్మా, బాబు, అమ్మా, బాబు, అమ్మా, బాబు. అమ్మా, ఒక్క నిమిషం రా డార్లింగ్. ఇది నీ కోడలమ్మా. ఇది ఇంట్లో అడుగుపెట్టిన వేళా విశేషం. ఇన్నాళ్ళు నాకు దూరమైన నా తల్లి ఇప్పుడు దగ్గరైంది. మమ్మల్ని ఆశీర్వదించమ్మా. అలాగే బాబు. మాలా కాకుండా పిల్లా పాపలతో అన్యోన్యంగా హాయిగా ఉండండి బాబు. కరెక్ట్ గా టోటల్ చేసి నోట్ పంపి. గుడ్ ఈవినింగ్. ఓకే, త్వరగా రిజిస్టర్ చేయండి. ఏంట్రా పెద్ద ఐజీ చేసినట్టు ఆర్డర్ వేస్తున్నావు ఏంటి? మాకు మీ పోలీస్ స్టేషన్ ఒకటేనా? ఇంకా 2-3 ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఎలిముద్ర వేయాలి. ఏదో తెలిసినోడు కాబట్టి ముందు వచ్చాను. పని చూడు. సిగ్గు చేటు. చచ్చా, ఓ బజార్ రోడ్డు బెదిరిస్తే భయపడి రిజిస్టర్ చూపించే పొజిషన్ వచ్చేసింది. నా పొజిషన్ ఏంటో నాకు బాగా తెలుసు. ముందు నువ్వు కరెక్ట్ పొజిషన్ నిలబడవు. నువ్వు ఎలిముద్ర వేలిముద్ర వేయాలంటే నా ప్రశ్న సమాధానం చెప్పాలి. అయిపోయింది. కొంచెం పెంట్ అయ్యేసరికి తాలిబాన్ టెర్రరిస్టుల డిమాండ్లు మొదలు. డిమాండ్ కాదు, మరి డౌట్. ఆ, ఉదయం మా తమ్ముడిని హైదరాబాద్ అనుకుని ఇన్సల్టింగ్ గా మాట్లాడారంట. నీకేనా తెలుసు? వాడే వీడు. వాడు వీడు కాదు, వీడు వాడు కాదు. అందుకే వాడు నాకు ఫోన్ చేసి చెప్పాడు. నేరం చేసింది నేను, కావలిస్తే నన్ను శిక్షించండి. వాడిని ఏమన్నా అన్నారా? AK-47 తో వీపు కోక్కున్నట్టే. అంటే ఆడు నీకంటే పెద్ద క్రిమినల్. ఆ ఫ్యామిలీలో కొంచెం ఎక్స్ట్రాగా ఎక్కువ చదువుకుంది వాడేనండి. ఏం చదివాడు? ఈనాడు పేపరా? ఈనాడు పేపర్ కాదు, ఫారెన్ లో MBA చదివాడు. ఓహో, ఫారెన్ లోనా? చూస్తేట లేడే. చూస్తే తెలియదు, విచారిస్తే తెలుస్తుంది. ఊహా. సరేగాని నువ్వు మీ అన్నయ్య ఏమో ఫారెన్ లో చదివాడు అంటున్నావు, మరి నువ్వేంటి కేడిలో తయారయ్యావు? విద్య విచిత్రం అంటే అదే సార్. పోలీస్ కొడుకు దొంగ కావచ్చు, డాక్టర్ కొడుకు పేషెంట్ కావచ్చు. ఒకే కొమ్మకు పూసిన 2 పూలు, ఒకటి రాజకీయ నాయకుడి మీద పడచ్చు, ఒకటి శవం మీద పడచ్చు. ఇదిగో ఇదే ఇదే ఎట్లాంటి లాజిక్ అని ఏ డెడ్ బాడీ మోసుకునే దగ్గర వెళ్ళి చెప్పు. అందుకేగా మీకు చెప్పేది. ఇదిగో అసలు మీ ఇద్దరి మీద నాకు ఎందుకో డౌట్ గా ఉందయ్యా. ఒకసారి నీ ఫోన్ చెయ్యి. మీ ఇద్దరు టిన్సో కాదో తెలుసు. ఎక్స్క్యూజ్ మీ, ఫోన్. హలో, ఎస్ఐ కోడి స్పీకింగ్. నేను సికింద్రాబాద్ మాట్లాడుతున్నాను. మా అన్నయ్య స్టేషన్కి వచ్చాడు వెలుగుతూ వేయడానికి. చూడండి సార్, మా అన్నయ్య రౌడీయే, పెద్ద దొంగే. కానీ గాంధీ గారు చెప్పినట్టు నేరస్తుని కొడితే మారడు, మంచిగా మార్చాలి. అప్పుడే మీరు మహాత్ములు అవుతారు. అదే మీ డ్యూటీ. థ్యాంక్ యూ సార్. అబ్బో, ఇదేంటయ్యా మీ తమ్ముడు ఫోన్ లో తెగ కిచ్చులు పెట్టేస్తాడు. ఫారెన్ కల్చర్, ఫారెన్ లో చదువుకున్నాడు కదండి. ఇప్పుడు అర్థమైందయ్యా. అవును, మీ తమ్ముడు చాలా జంట్లు ఉన్నాయా. ఎంత మాట్లాడినా మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తున్నా. ఇంకొకసారి ఫోన్ చేయవా? అంటే వాడిని ఎక్కువ ఫోన్ లో మాట్లాడమంటే చిరాకు పడతారు సార్. ఏం పర్లేదు ఒకసారి మాట్లాడతాను సార్. నంబర్ కరెక్ట్ కాదు. హలో, నేను హైదరాబాద్ మాట్లాడుతున్నాను. మా తమ్ముడికి ఒకసారి ఫోన్ ఇవ్వండి.
ఏంటో మా తమ్ముడు వాయిస్ రిపీటెడ్ గా వినాలని ఎస్ఐ గారు ముచ్చట పడుతున్నారు. ఇప్పుడేగా మాట్లాడుతాడు. మాకు తెలుసులే బాయ్, మళ్ళీ మాట్లాడాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. మళ్ళీ టేప్ ఆన్ చేయాలంటే కష్టం రా. ఏంటి బాత్రూమ్ లో ఉన్నాడా? ఆ బాత్రూమ్ లో ఉంటాయట. త్వరగా బయటికి రమ్మను. యువతలో మా ఎస్ఐ గారు డాగులాగా వెయిటింగ్ అని చెప్పు. సరే వినమను. ఏమ్మా బాత్రూమ్ లో ఉన్నావా? ఎస్ఐ గారు మాట్లాడతారట. మాట్లాడు. హలో చూడండి సార్, మా అన్నయ్య రౌడీ పెద్ద దొంగే, కానీ గాంధీ గారు చెప్పినట్టు నేరస్తుని కొడితే మారడు, మంచిగా మార్చాలి. అప్పుడే మీరు మహాత్ములు అవుతారు. అదే మీ డ్యూటీ. సేమ్ కంటిన్యూటీ. మాటే కాదు, అక్షరం కూడా మార్చలేదు. చెప్పిందే చెప్పి చెప్పడం మనిషి. అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట మాట్లాడే వంశం కాదు సార్ మాది. ఎప్పుడు ఒక మాట మీద ఉండే ఫ్యామిలీ మాది. అవునయ్యా, చాలా ఆదర్శమైన ఫ్యామిలీ. సార్ మళ్ళీ ఇదే టైంలో ఎక్కడ కలుద్దాం? వస్తాను సార్. ఇదిగో మీ సికింద్రాబాద్ అడిగాని చెప్పాలి. అలాగే. ఏంటి అడిగేది? సికింద్రాబాద్ హైదరాబాద్ రెండు వీడే కాదు, వేరే. ఓహో, నిన్ను బాగు చేయటం ఆ భగవంతుడి వల్ల కూడా కాదు. నా కళ్ళలోకి సూటిగా చూడలేకపోతున్నావు కదూ? ఎస్, మై ఐస్ ఆర్ సో పవర్ఫుల్. అట్లా గుడ్ల గుబ్లా చూస్తుంటే ఎలా చూడను? ఓకే ఓకే, మనిద్దరం కాపురం చేయబోయే ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకోవాలి. చెప్పండి. రెండవ ప్రపంచ యుద్ధం ఎందుకు వచ్చిందో తెలుసా? తెలియదండి. హిట్లర్ ఈగో హర్ట్ అవటం వల్ల. తెల్లవాళ్ళని మనం ఎందుకు తరిమి కొట్టామో తెలుసా? స్వతంత్ర కోసం, జెండా పండుగ రోజు చాక్లెట్ల కోసం కాదు, భారతీయుడు ఈగో హర్ట్ అవటం వల్ల తెల్లవాళ్ళని మనం తరిమి కొట్టాం. భార్యాభర్తల మధ్య గొడవలు ఎందుకు వస్తాయో తెలుసా? తెలియదండి. ఒకళ్ళ ఈగోలు ఒకళ్ళు హర్ట్ చేసుకోవటం వల్ల. ఈ ప్రపంచంలో గొడవలన్నిటికీ కారణం ఇగో 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 ఇగో. ఆహా, ఎస్. ఇంతకు ఈగో అంటే ఏంటండి? ఇగో అంటే ఆత్మగౌరవం. ఆత్మగౌరవం అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ కదండి. దీనికి నాకన్నా ఎక్కువ తెలిసినట్టుందే. మరి ఈగో అంటే? ఈగో అంటే అహం, నేనే అన్న పొగరు. మరి తెలుసు కూడా ఈగో అంటే ఏంటని అడుగుతావా? ఇప్పుడు మీకు కాలింది కదా. ఇలా ఈగో హట్ చేసుకోవడం వల్ల భార్యాభర్తలు గొడవ పడి విడిపోతున్నారు అంటారు. అంతే కదండి. మరి అన్ని తెలిసే ఎందుకే హట్ చేశావు? మీరు థియరీ చెప్పారు, నేను ప్రాక్టికల్ చేశా. మీరు చెప్పింది నాకు బాగా అర్థమైందండి. ఇది పెద్ద దేశముదురు, దీని పొగరనసాలి. చెప్పండి, ఆగిపోయారేం? ఇక నుంచి మనిద్దరం ఒకళ్ళ ఈగోలను ఒకళ్ళు హట్ చేసుకోకూడదు. అలాగని ఈగో చంపుకుని బతకూడదు. ఇద్దరం కలిసి ఒక ఒప్పందానికి వద్దాం. ఒప్పందమా? ఏంటండి అది? ఏం లేదు, వారంలో 7 రోజులు ఉంటాయి కదా. 3 రోజులు నువ్వు నన్ను డామినేట్ చేయి, 3 రోజులు నేను నిన్ను డామినేట్ చేస్తా. బట్ సండే మాత్రం నో డామినేషన్, ఓన్లీ ఫ్రెండ్షిప్. ఇంతకు డామినేషన్ అంటే ఏంటండి? ఇది తెలిసి అడుగుతుందా తెలియక అడుగుతుందా? ఏమైనా సరే దీనికి థియరీ చెప్పకూడదు, ప్రాక్టికల్స్ చేసి చూపించాలి. చెప్పండి, డామినేషన్ అంటే ఏంటండి? ఒకసారి పైకిలే, నేల మీద కుక్కలా పాకు. చి, నేను చెయ్యను. నువ్వు చెయ్యాలి. అప్పుడే నా పెళ్ళాం నా దగ్గర కుక్కలా పడిందని నా ఈగో సాటిస్ఫై అవుతుంది, నా అహం చల్లారుతుంది. దీన్నే డామినేషన్ గేమ్ అంటారు. ఈ గేమ్ అంటే నీకు ఇష్టమేనా? ఎక్కడా ఇది? వెరీ గుడ్ బేబీ, వెరీ గుడ్. కమాన్, గెట్ అప్, గెట్ అప్. ఒక్కసారి నన్ను వాటేసుకో. ఏంటిది? అదరగల ప్రేమగా లవ్లీగా వచ్చి కౌగలించు. సరేనండి. రా రా. ఓహో, నువ్వు నన్ను ఎత్తుకుని ఆ మంచం మీద పడుకోబెట్టు. పందిలాగా ఉన్నారండి, మొయ్యలేనండి. పంది గింది కుక్క నక్క అని మాట్లాడకూడదు, అడ్డగాడిదే. నేను నిన్ను తిట్టొచ్చే, నువ్వు నన్ను తిట్టకూడదు. ఎత్తుకొని మంచం మీద పడుకోబెట్టు. కమాన్. ఏంటే ఏంటి అప్పుడే పడుకుంటున్నావు? లేచి కాళ్ళొద్దు. ఏంటే విసుక్కుంటున్నావు? ఏ పని చేసినా నవ్వుతూ చేయాలి. నవ్వు. ఎడంకాలి చిటికిన వేలు కొంచెం దురదగా ఉంది, గోకు. నవ్వుతూ. అది పట్రా, పాలు పిండుతా. ఇవాళ ఏనుగు పాలతో పాయసం చేసుకుందాం. ఇదిగోనండి. ఏంటి ఆ గిన్నె? మీరే తీసుకురమ్మన్నారుగా. నేనేమైనా ఎలుక పాలు పిండుతున్నా అనుకున్నావా? ఏనుగు పాలు పెద్ద గిన్నె తీసుకురా. అలాగేనండి. ఈ ఆడవాళ్ళకి బ్రెయిన్ తక్కువ. ఏంటో చిన్న చిన్న ఉగ్గినెల నుండి తీసుకొస్తుంది. చంపేస్తుంది. ఏమండి,
సరిపోతుందా? ఏంటి ఇప్పుడు నువ్వు నా భార్య అనిపించావు? పితుకుతా పాలు పితుకుతా నేను పితుకుతా. అయ్ బాబోయ్, ఇది మగ ఏనుగు. ఏమండి పాలు తీసారా? ఏంటి పాలు పితికేది? ఇది మగ ఏనుగే, పాలు ఎట్లా ఇస్తుంది? ఓరి దరిద్రుడా, మగ ఏనుగులు ఎక్కడైనా పాలిస్తాయా? మరి నేను లోన్ ఇచ్చానంటే రాజేంద్ర. అయ్య బాబాయ్, అయ్య బాబాయ్, అమ్మా എന്ത് ചേട്ടാ അവിടെ സുഖം തന്നെ ഒരു കാര്യം പണ്ടില്ലേ అయ్యో അവർ കാട്ടുകൾ കണ്ണുണ്ടോ అరే మచ్చల గోడుండో నీకు దండం పెడతాను గొర్రెలు కుచ్చుండో మాసోలేస పొలాస నీసిక్కి సిమ్మలి కండీసి కాట్ర కండో ఎంత సేట ఇన్న మాతోరే కిందరి కారి కురికి నీసిక్కి కండో కీరన మాత ఎంత ചേട്ട ചേട്ട എന്തായി എന്താ పరియం పరియం నువ్వెక్కడ దాపురించావురా? నేను నీకేం అపకారం చేశాను రా? నీ అమ్మ కడుపు మాడ, దాని దగ్గరికి వెళ్తే తొండంతో కొట్టింది. ఈడేమో చాట మాట, ఇది పిండాకుడు. తప్పక ఏమే ఎక్కడ తెచ్చావే? కాసేపు కూర్చొని వెళ్దాం రండి. తండ్రి పరంధామ శ్రీకృష్ణ వాసుదేవ. రాంబాబు నువ్వా? ఇలా శివాలయంలో నంది పోతులు పడుకున్నావుటయ్యా? అంటే అది మెట్టు మెట్టికి నంది పోజోటి పెడతాను మొక్కున్నా అనమాట అండి, అదనమాట. భగవంతుడంటే మహాభక్తి మన రాంబాబుకి. అవునండి, మనం కేవలం ఆడే బొమ్మలం, ఆడించేవాడు ఆ భగవంతుడే కదండి. బాబు ఏమన్నా మనం ఆడే బొమ్మలమన్నా? అక్కయ్య గారు ప్లీజ్, ఇక్కడ బాగుండదు. మీరు ఇలా గుడి ముందు రెచ్చిపోతే దేవుడు ఏమైనా అనుకుంటాడు. ప్లీజ్ కంట్రోల్ చేసుకోండి. మీ చిట్టి కూడా మనందరం ఆడే బొమ్మలమనే అనేవాడు, కానీ నేను మీ చిట్టిని కాదుగా. ప్లీజ్ దయచేసి శాంతించండి. అదన్నమాట. ఏమీ తోచక అలా 4 గుళ్ళు తిరిగి గుళ్ళు చూసేద్దామని బయలుదేరావయ్యా. అవును, నువ్వు ఈ ఊళ్ళో ఉన్నావేటి? ఇది మన సూరిగాడు రండి, రమ్మని ఉత్తరం రాస్తే 4 రోజుల క్రితమే వచ్చా. ఏమేవ్ విన్నావా? ఇది మన సూరిబాబు వాళ్ళ ఊరు. ఎంతక్క ఇంకా 4 రోజులు ఇక్కడే ఉండి రోజు దైవ దర్శనం చేసుకోవచ్చు. అది మీరుండానికే ఉండి ఎన్ని రోజులైనా ఉండొచ్చు. కాకపోతే సూరిబాబు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఊరికి వెళ్ళారన్నమాట అండి, అదనమాట. ఏ ఊరు వెళ్ళారు? అది వాళ్ళ బంధువులు ఎవరో పోతేను చూడడానికి వెళ్ళారన్నమాట అండి, అదనమాట. పోన్లేండి, ఈసారి మళ్ళీ ఎప్పుడైనా వెళదాం. పదండి బయలుదేరదాం. వస్తాం రాంబాబు. మంచిదనమాట అండి. వస్తావు నాయనా. అదనమాట. కృష్ణ వాసుదేవ పరంధామ విభూషణ. అరే నువ్వు ఇలా రైల్వే కంపార్ట్మెంట్ లో అడుక్కునేవాళ్ళగా ఇలా చదువుకోవడం చూస్తే వాళ్ళు గుండాకి చేస్తారా? అంటే వాళ్ళకి చెప్పలేదా? అన్ని విషయాలు చెప్పాను, కాకపోతే ఈ విషయం చెప్పలేదు. చెప్తే పిల్లనెవరేమో అని భయపడ్డాను రా. ఏంటి నాకు రేట్ ఎక్కడ ఇంత చెప్పలేదా? చెప్తే ఎలా చేసుకుంటారక్క? ఇవాళ గడిస్తే చాలు, రేపు తెలిసినా చచ్చినట్టు పడుంటాడు. మల్లెపూలు, ఇది ఇది బెడ్, ఇది కజ్జికాయ కాదు కాజా, అందర్లడ్డా, ఓహో బూందీ లడ్డే. ఇంకా ఏమున్నాయి? అమ్మో అబ్బా ఆల్ది వెళ్ళినది అదేంటమ్మా? గదిలోకి చూసి కిలకిలా నవ్వాలి కదా, అది గోల్డ్ ఫ్యాషన్. మీ సిస్టర్ చూడు 7 గంటలకి గదిలోకి దూరింది. నాకు గోల్డే గోల్డ్. అక్కడే ఆగిపోయావి రాలల్లి. ఏ సిగ్గెందుకు? దా నేను రాను బాబు. రమ్మంటుంటే నాకు సిగ్గు. తాళల్లి తాళల్లి, రమ్మంటుంటే తాళల్లి. నన్ను ఆశీర్వదించండి. పిల్లా పాపలతో 100 ఏళ్ళు వర్ధిల్లు లల్లి.
ఇందాకెందుకు సిగ్గుపడ్డావు? సిగ్గేస్తోందా? అవునండి. లల్లి ఏంటండి? లల్లి ఏంటి? లల్లి లల్లలు లల్లులు లిల్లలు. అబ్బా, ఈ ఊరెలాంటి బుగ్గలు చూస్తుంటే నాకు లడ్డూలే గుర్తొస్తున్నాయి. లడ్డూలు తిందామా లల్లి? లల్లి, స్వీట్లన్నీ నువ్వే తినేశావా? నేనెప్పుడు తిన్నానండి? స్వీట్లన్నీ నేనే తినేశా. జోక్ చేశానంటే నువ్వు తిన్నావా అని. స్వీట్లొద్దు ఏమొద్దు లల్లి, మనం లలలాలోకి వెళదామా?